చేస్తున్నారు. ఎట్లా చూస్తుంది ఈ అంశాన్ని? ఇప్పుడు మొట్టమొదటి నేను చెప్పాల్సింది ఏంటంటే పార్టీ మీద అసంతృప్తిగా ఉండాల్సినటువంటి అవసరం నాకు లేదు. ఎందుకంటే ఇవాళ నాకు నేను ఏదైతే మనసులో కోరుకున్నానో ఆయన అడగకపోయినా సరే నన్ను తిరుపతి వెంకటేశ్వర స్వామికి సేవ చేసే అదృష్టాన్ని నాకు కల్పించాడు, పార్టీ కల్పించింది. ఇంకా నాకు ఎందుకు అసంతృప్తి ఉంటుంది? ఇక స్పీకర్ గారికి నాకు జరిగినటువంటి ఏదైతే ఉందో దాన్ని వాళ్ళ తప్పుడుగా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. మా ఇద్దరికి ఏంటంటే స్పీకర్ గారు అక్కడ నా తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ క్లోజ్ చేయాలి, ఇంకొక ఇద్దరు ముగ్గురు ఉన్నారు నా తర్వాత మాట్లాడాల్సిన వాళ్ళు. ఫైనాన్స్ మినిస్టర్ సమాధానం చెప్పాలి, తర్వాత సీఎం గారు సమాధానం చెప్పి ఢిల్లీ వెళ్ళాలి. ఆయన ఆతృత అది టైం సేవింగ్ కోసం తక్కువ మాట్లాడించుకోని క్లోజ్ చేసుకోవాలనే ఆలోచనతో ఆయన ఉన్నాడు. నేను అనుకున్న దాన్ని అంతటినీ కూడా చెప్పాలి, నా ఉద్దేశాన్ని క్లియర్గా చెప్పాలి అనేటటువంటి విధానంలో నేను ఉంటాను. ఆ విధానంలో మా ఇద్దరికి జరిగినటువంటి అక్కడ ఇదే తప్పించి అంటే ఆయన నన్ను తగ్గించండి అని అడగడం, నేను చెప్పేస్తున్నాను సార్ ఈ ఒకటే చెప్తాను అది అని చెప్పేసి చెప్పడం, లేదనుకుంటే కూర్చోమంటే వదిలేసి కూర్చుంటాను అని అనడం మాత్రం జరిగింది. లేదు, అందులో ఇదేమీ లేదు. అయితే ఇక్కడ స్పీకర్కి నాకు కూడా అసలు విభేదం అన్నది లేదు. మా ఇద్దరం చాలా స్నేహితులు, మంచి స్నేహితులు. ఆయన నా మీద ఉండేటటువంటి చనువుతోటి మీరు ఆగాలి అంటాం, నేను ఆయనతో ఉండేటటువంటి చనువుతోటి నన్ను పూర్తిగా చెప్పనివ్వండి, దానికి అర్థం రావాలి కదా నా ఆలోచనకి అని చెప్పేసి నేను అనడం, అంతే జరిగింది తప్పించి ఎక్కడా కూడా విభేదం అన్నది లేదు, అసంతృప్తి అన్నది అసలు లేదు. ఇది ఇంకా వాళ్ళకి వైసీపీ మీడియాకి కానీ వైసీపీ దీనికి కానీ చూసుకున్నట్టయితే వాళ్ళకి ఎక్కడ ఏం సందు దొరుకుతుందో మాట్లాడుకుందాం అనేటువంటి ఆలోచన, అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకుంటే ప్రచారానికే పరిమితం అయితే తప్పించి దాంట్లో ఏం లాభం లేదు.